ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. ఎహిల సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయం నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్న దేవాది దేవుడు. అటువంటి దేవుడు మనం స్తుతిస్తూ ఆరాధించుట, కీర్తించుట చాలా మంచిది అన్నాడు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిదని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. అవును, మన జీవితాల్లో ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆయన ఊహించలేని కార్యాలు చేస్తున్నాడు. ఆయన కార్యములంట ఎంతో దొడ్డవి, అంటే ఎంతో గొప్పవి అని. నీ ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనలు అతి గంభీరమైనవి. అటువంటి ఆలోచనలతో నీ కొరకు, నా కొరకు ఆయన తలంపులో, ఆయన ఆలోచనలో మనం ఉన్నందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహిస్తున్నాను. అవును, దేవుని యొక్క చేతి పనులు, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త యొక్క చేతి పనులను బట్టి, అవును, మనం ఎంత అందంగా దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధిస్తున్నాము అంటే, ఆయన గణపరుస్తున్నామంటే, ఆయన ఇచ్చిన బలాన్ని బట్టి, ఆయన ఇచ్చిన శక్తిని బట్టి, ఆయన ఇచ్చిన బల సౌందర్యమును బట్టి ఆయన్ని మనం గణపరిచే వారిగా, దేవుని సన్నిధిలో ఉత్సాహించే వారిగా, ఆయన యొక్క చేతి పనులను బట్టి మనం ఉత్సాహించే వారిగా, ఆయన సన్నిధిలో ఆరాధించే వారిగా ఉండాలి. అప్పుడు ఆరాధిస్తున్నప్పుడు దేవాది దేవుడు మనల్ని సంతోషంతో, సమాధానంతో, ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని, సమాధానాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపురైన దేవాది దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, నీ ఆలోచనలు అతి గంభీరములు దేవా. అయ్యా ఇదిగో నీ చేతి పనులు దేవా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపలు దేవా. అయ్యా ఇదిగో నిన్ను కొనియాడుతూ ఉండగా దేవా, మా మధ్య ఇదిగో తండ్రి సంతోషాన్ని, సమాధానాన్ని మాకు దయచేసే గొప్ప దేవుడు దేవా. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును దేవా కీర్తించుట మంచిది అని దేవా. అయ్యా ఇగో కీర్తనకారుడు అంటున్నట్లు దేవా, అనుదినము అనుక్షణము దేవా, నిత్యము నీ సన్నిధిలో దేవా నేను స్తుతించి ఆరాధించి గణపరిచి నేను కొనియాడే వారిగా దేవా మమ్మల్ని, మా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నవాడు అనువాడైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో అబ్రాహాం దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇస్సాకు దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. యాకోబు దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభులకు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ చేతి కార్యమును బట్టి దేవా, అయ్యా ఇదిగో ఉత్సాహంతో దేవా, దేవా ఇదిగో సంతోషంతో దేవా నేను ఆరాధించే భాగ్యం మాకు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సాయంకాల సమయం అందు దేవా, ఈ చల్లపూట సమయంలో దేవా మాతో మాట్లాడడానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవా భూమి విడిచి దేవా మా మధ్యకి రమ్మనొచ్చున్నానయ్యా. అయ్యా దీనిలో దరిద్రులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నువ్వు పరమాత్ముడు అయ్యా. అయ్యా పవిత్రుడైన దేవాది దేవా ఇదిగో తండ్రి పాపులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా మా మధ్యకి దిగి రమ్మనొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో దేవాది దేవా నీ సన్నిధిలో దేవా మా ఆత్మను కుమ్మరించుకుంటుండగా దేవా నీ కృప మా మీద చూపించవచ్చున్నానయ్యా. నీ దయ మా మీద చూడొచ్చున్నానయ్యా. నీ అభిషేకంతో మమ్మల్ని నింపడొచ్చున్నానయ్యా. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆదరణకర్త అయిన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా మధ్య సంచరిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆత్మతో మమ్మల్ని సంపూర్ణంగా దేవా నింపి బలపరచడొచ్చున్నాను. నీ మాటలు వినడానికి దేవా, అయ్యా ఇదిగో మాకు మంచి చెవులు దాయిచ్చేయమడొచ్చున్నాను. నీ వాక్యం అంతా జ్ఞాపకం చేసుకోవడానికి దేవా మాకు జ్ఞాపశక్తిని దాయిచ్చేయమడొచ్చున్నాను. నీ జ్ఞానంతో అర్థం చేసుకోవడానికి కృప చూపించడొచ్చున్నానయ్యా. వినగల చెవిని గ్రహించే మనసును దేవా,
అర్థం చేసుకునే జ్ఞానం మాకు దాయిచ్యమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా ప్రాణాత్మ శరీరాలన్నీ దేవా అయ్యా నీ సన్నిధిలో దేవా నీ జీవపు మొట్టలు కట్టుకోబడొచ్చున్నానయ్యా. ఇంతవరకు దేవా గతించిన కాలమంతా దేవా నీ కృపాక్షేమములు దయచేసిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సంతోషాన్ని దయచేసిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నాడు దేవా. ఇదిగో నీ సుఖము సంతోషము దేవా ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మా పని పాటలన్నీ చక్కబెట్టుకుని దేవా నీ సన్నిధికి రావడానికి దేవా నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా మరి ఒక్కసారి ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ఉన్న దేవా నెమ్మది శాంతి సమాధానం పొందుకోవడానికి దేవా నీ దయతో నీ కృపతో దేవా నీ తోడు నీ ప్రసన్నత సన్నిధి దేవా ఆరాధన అంతట్లో ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తోత్రమయ్యా. స్తోత్రాలయ్యా. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తుతుల మీద ఆశీండానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా హృదయ అంతరంగాల్లో దేవా కొలువై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా హృదయాలను పరిశోధించే గొప్ప దేవుడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవ ఇదిగో నీ చేతి క్రియలను బట్టి దేవా నీ చేతి పనులను బట్టి దేవా నేను ఆరాధిస్తుండగా దేవా నీలో ఉత్సాహిస్తుండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ ఆలోచనలు అతి గంభీరములయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కార్యములు దేవా దొడ్డవి అయ్యా. అయ్యా అటువంటి దేవ ఇదిగో అద్భుతాలు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్య కార్యములు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆకాశము నుండి దేవా మన్నాను కురిపించిన గొప్ప దేవుడు దేవా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపలో దేవా నీ జీవవాక్యముతో దేవా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని తృప్తిపరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎర్ర సముద్రాన్ని దేవా రెండుగా మార్చిన వాడానికి వందనాలు యేసయ్యా. 6 నెలలుగా మార్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఎంత గొప్ప కార్యాలయ్యా. నీ కార్యాలు మేము ఊహించలేనివయ్యా. అయ్యా నీ కార్యాలు చాలా గొప్పవయ్యా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. ఎరుకు గోడలను దేవా అయ్యా స్తుతి చేసినప్పుడు దేవా అయ్యా ఇదిగో కూలిపోయాయ్యా. అవునయ్యా మా జీవితాల్లో దేవా అడ్డుగా ఉన్న దేవా గోడలన్నిటినీ దేవా ఏసునామంలో కూల్చే గొప్ప దేవుడు దేవా. అయ్యా ఇదిగో మా ముందున్న ఎర్ర సముద్రం అనే మార్గాన్ని దేవా రెండుగా దేవా 6 నెలలుగా దేవా సరళమైన మార్గంగా మార్చే గొప్ప దేవుడు దేవా. ఆశ్చర్య కార్యములు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతాలు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవా నీలాంటి దేవుడు ఎవరూ లేరయ్యా. నీవే మహనీయుడు అయ్యా. నీవే పూజనీయుడు అయ్యా. అయ్యా వెలుపుల్లో నీ వంటి వారు ఎవరూ లేరయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజులకు రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభులకు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా స్తుతుల మీద దేవా ఆశీనుడైన వాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మా స్తుతి నైవేద్యాన్ని దేవా నీ సన్నిధికి నైవేద్యం వలె ధూపం వలె చేర్చుకొని దేవా అయ్యా నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి బలపరచమని నీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని నా పరం తండ్రి ఆమేన్. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే రాజాది రాజు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవుడి సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలోకి అడుగు పెడతాం. స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవాది దేవ మహనీయుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సాయంకాల సమయం మందు దేవా మాతో మాట్లాడడానికి దేవా అయ్యా ఇదిగో తండ్రి సమీపించడానికి తేజస్సును విడిచి దేవా అయ్యా దీనులు దరిద్రులైన మా మధ్యకు దేవా నువ్వు వచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ కృప గొప్పదయ్యా. నీ ప్రేమ గొప్పదయ్యా. అయ్యా ఇదిగో అలనాడు ఆదాముతో దేవా చల్లపూట దేవా మాట్లాడినవాడా ఇదిగో తండ్రి మాట హిల్లా సంఘంలో ఉన్న దేవా నీ స్వరం ఎక్కడైతే వినబడుతుందో దేవా వారితో మాట్లాడడానికి దేవా భూమి నుండి దివికి దిగి వచ్చిన నా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాట్లాడే దేవుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా నీ విలువైన మాటలతో దేవా మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యాన్ని విత్తుతుండగా దేవా నీ శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా ఏడెత్తిన ఆత్మ అభిషేకంతో దేవా నన్ను నింపి నీ కొరకు వాడుకోమడొచ్చు దేవా. బలమైన పాత్రగా నీ స్వరాన్ని నాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నా నా పరమ తండ్రి. ఆమేన్.
చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు. అటువంటి దేవుని యొక్క పాదాల చెంతకు చేరి ఉన్న మీ అందరిని దేవుడు దీవించి ఆశించును గాక. ఈరోజు సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మరి సామెతలు 15వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఇస్తున్న వాక్యం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఇది చాలా మనందరి జీవితాల్లో ప్రతిరోజు జరుగుతున్నదే. ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక మాటతోటి మన హృదయాన్ని గుచ్చుతూ ఉంటారు. ఆ నొప్పించు మాట మనకి కోపం వస్తాది, బాధ వస్తాది, కన్నీరు వస్తాది. మరి దేవుడు మరి ఈ వాక్యాన్ని ఎందుకు రాశాడు అంటే, మృదువైన మాట అంట క్రోధమును చల్లారుస్తదంట. దేవుడితోటి మనం మాట్లాడుతున్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి? మృదువుగా మాట్లాడితే వారికి ఎటువంటి కోపం ఉన్నా చల్లారిపోతాదంట. అదే ఒక్క మాట మనం నొప్పించి మాట అన్నామంటే చాలు, ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటది. అలా మనం ఏది ఎంచుకోవాలి? మనం మృదువైన మాట ఎంచుకోవాలా? లేదంటే అవతల వారిని నొప్పించే బాధ పెట్టే మాటలు ఎంచుకోవాలా? మన మాటలు ఎలా ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. మన మాటలు చాలా మృదువుగా ఉండాలి. మనం మాటలు ఉప్పు వేసినట్లు ఉండాలంట. మరి దేవుడు వాక్యం చెప్తున్నాడు. అపోస్తలుడు పౌలు చెప్తాడు, నొప్పించు మాటగా ఉండకూడదంట. మన మాటల్లో ఉప్పు వేసినట్లు రుచిగల మాటలుగా ఉండాలని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తూ ఉంటాడు. మరి అటువంటిది మన మాటలు ఉప్పు ఒక కూరలో వేసినప్పుడు అది టేస్టీగా అద్భుతంగా ఉంటది. అదే ఆ ఉప్పు ఎక్కువైతే చేదవుతది. అదే ఉప్పు తక్కువైతే ఆ కూరకు టేస్ట్ ఉండదు. అంటే మన మాటలు ఎలా ఉండాలి? మృదువైన మాటగా, అవతల వారి కోపం తెప్పించేవారుగా ఉండకూడదు. మన మాటలు అవతల వారిని ఆ మాటలు మన ప్రేమతో మాట్లాడే మాటలుగా ఉండాలి. అందుకే అంటాడు, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములు కుమ్మరించును అంటున్నాడు దేవుడు. అదే వాక్యం కింద 15వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, బుద్ధిహీనులంట వారి నోట్లోంచి మూఢ వాక్యాలే వస్తూ ఉంటాయి. మనల్ని బాధ పెడుతూనే ఆడుతూ ఉంటారు. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు మన మధ్యలో ఉన్నారు అని కీర్తనాకారుడు 120వ కీర్తనలో అంటాడు. అటువంటిది మన జీవితాల్లో ఎటువంటిగా ఉంటున్నాం? అవతల వారిని బాధపెట్టే మాటలుగా ఉంటున్నాయా? లేదంటే జ్ఞానుల్లాగా మనోహరమైన మాటలు మాట్లాడి దేవుని యొక్క జ్ఞానంతో నింపబడి మనం మాట్లాడుతున్నామా అనే విషయాన్ని మనం గ్రహించుకుంటూ ఉండాలి. దేవుడు మరి అదే విధంగా 13వ అధ్యాయం సామెతలు 13వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, ఎలా అయితే మృదువైన మాట క్రోధాన్ని చల్లారుస్తుందో, నొప్పించు మాట కోపాన్ని రేపుతుంది. మనము ఎటువంటి వారిగా ఉంటున్నాం? జ్ఞానులుగా ఉంటున్నామా? లేదంటే బుద్ధిహీనులుగా ఉంటున్నామా? జ్ఞానులుగా ఉన్నప్పుడు మృదువైన మాటతో అవతల వారి మనసును గెలుచుకునే వారిగా ఉంటాం. అదే నొప్పించి మాట పెట్టామనుకోండి, ఆళ్ళని మనం మన ఉన్న ప్రేమను కూడా వాళ్ళు అసహాయించుకుంటారు. అటువంటి విధంగా మన ప్రేమతో మాట్లాడుతున్నామా? లేకపోతే అవతల వారిని నొప్పించేటట్లు మాట్లాడుతున్నామా అనేది దేవుడు ఈరోజు మాట్లాడుతున్న వాక్యం. మరి 13వ అధ్యాయం 3వ వచనంలో, తన నోరు కాచుకొనువాడు తనను కాపాడుకొనును, ఊరుకొనక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును అంటున్నాడు. మన నోరునంట కాపుదలలో పెట్టుకోమంటున్నాడు, కాపాడుకోమంటున్నాడు, కాచుకోమంటున్నాడు. లేదంటే ఊరికే లేనిపోనివన్నీ మాటలాడుతున్నప్పుడు ఏమొస్తదంట? నాశనం తెచ్చుకుంటామంట. కాబట్టి మన నోరును చాలా జాగ్రత్తగా కాచుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. మనకు ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడంటే ఎందుకోసము అంటే, తనను ప్రేమించు వారిని దేవుడు శిక్షిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనంలో, తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ప్రతిరోజు దేవుడు ఆశీర్వాదాలే కాదు,
ఒక్కొక్కసారి ఆయన గద్దింపు మాటలు కూడా మనం వినాలి. మనల్ని దిద్దుబాటు చేసే మాటలు కూడా మనం ఆలకిస్తూ ఉండాలి. అదే దేవుడు చెప్తున్నాడు. తనకిష్టమైన వారినంట గద్దిస్తాడంట. తాను ప్రేమించు వారిని ఆయన గద్దిస్తాడంట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు కాబట్టి, మనల్ని సరియైన మార్గంలో నడిపించాలని ఆయన వాక్యముతో మనల్ని ప్రతిరోజు ఉతక స్నానం చేస్తున్నాడు. సరియైన మార్గంలో నడవాలి అంటే మొట్టమొదటిగా మన నోటిని మనం కాచుకోవాలి. ఆ నోటి నుండి వచ్చే మాట ఇతరుల్ని బాధ పెడుతుందేమో అని చూసుకోవాలి. మనం బుద్ధిహీనులుగా ఉండకూడదు. దేవుని యొక్క ప్రేమను పొందుకున్న వాళ్ళం. మనం జ్ఞానవంతులుగా ఉండాలి కాబట్టి మనము ఎల్లప్పుడూ జ్ఞాన అంశాలే పలుకుతుండాలి. మృదువైన మనోహరమైన మాటలే అవతల వారితో మాట్లాడుతూ ఉండాలి. మరి మనకి ఇంతగా చెప్తున్నాడు గదా! మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అంటున్నాడు. అవును, ఈ కోపం వస్తే మనుషులకే కాదండి, దేవునికి కూడా కోపమొస్తది. మన మాటల వల్ల దేవునికి కూడా చాలా చాలా కోపమొస్తది. కాబట్టి దేవుడు మన మాటల్ని సరిచేసుకోమంటున్నాడు. ఈరోజు మన మాటలు ఎలా ఉంటున్నాయి? ఉప్పు వేసినట్లు ఉంటున్నాయా? మృదువైన మాటలుగా ఉంటున్నాయా? మనోహరంగా ఉంటున్నాయా? జ్ఞానులు పలికే మాటలుగా ఉంటున్నాయా? లేదంటే బుద్ధిహీనులుగా మాట్లాడి అవతల వారిని నొప్పించే మాటలుగా ఉంటున్నాయా? దేవుని నొప్పించే మాటలుగా ఉంటున్నాయా? అనేది ఈరోజు మనం దిద్దుబాటు చేసుకుందాం. మన జీవితాలను దిద్దుబాటు చేసుకుందాం. మరి దేవునికి కూడా ఒకరి మాటల వల్ల చాలా కోపం వచ్చింది. ఆ కోపము ఎంత భయంకరంగా వచ్చిందంటే దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంత భయంకరమంగా ఆ మాట వలన దేవునికి చాలా కోపమొచ్చింది. ఒక్కరు చేసిన అవిధేయత వలన అనేక మందికి అక్కడ శిక్ష ఏర్పడింది. అవును, మనం ఒక సంఘంగా ఉంటున్నప్పుడు, ఒక కుటుంబంగా ఉంటున్నప్పుడు, ఒక గృహంలోగా ఉంటున్నప్పుడు మన మాటలు మన కుటుంబంలో ఉన్న వారిని బాధిస్తున్నాయా? మన సంఘంలో ఉన్న వారిని బాధిస్తున్నాయా? లేదంటే మన చుట్టూ ఉన్న వారికి మన మాటలు నొప్పించు మాటగా ఉంటున్నాయేమో! అందుకే దేవుడికి కూడా ఒక్కొక్కసారి కోపం వస్తది మన మాటల వల్ల. ఆ మాటలు దేవుడు విన్నప్పుడు, మనం మాట్లాడుకునే మాటలు వింటున్నప్పుడు దేవునికి కూడా కోపం వచ్చి ఆ సంఘాన్ని విడిచిపెట్టేసిందంట. ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టేసాడంట. తన షేకెంని, తన ప్రసన్నతను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడంట. అటువంటి పరిస్థితి మనకి రాకూడదు కాబట్టి దేవుడు అంటున్నాడు, తండ్రి తన ప్రేమించు కుమారుణ్ణి ఏ విధంగా గద్దిస్తాడో, శిక్షిస్తాడో అలా మనల్ని కూడా తనకిష్టులైన వారిని ఆయన మనను ఎక్కడైనా మన లోపాలు ఉంటే సరిదిద్దుకోమని మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవునికి ఎందుకు కోపమొచ్చింది? ఎందుకు పాళెం నుండి విడిచిపెట్టి ఆయన యొక్క ప్రసన్నతను విడిచిపెట్టి దూరంగా ఎందుకు వెళ్ళిపోయాడు అనేది ఈరోజు ఒకరి జీవితం ద్వారా తెలుసుకుందాం. మరి సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో చూసినప్పుడు మొదటి నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు అక్కడ కొంతమంది మాట్లాడుకుంటున్నారు. వారు ఎవరంటే దేవుని యొక్క ప్రవక్తలు. దేవుని యొక్క సన్నిధిలో సన్నిధిలో కట్టబడిన వాళ్ళు. వాళ్ళకి చాలా జ్ఞానవంతులు. అయినా సరే వారి మాటల వల్ల దేవునికి కోపం వచ్చేసింది. దేవుడు వారి మాటలు విన్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలు ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడైతే వారు మాట్లాడుకుంటారో వారి మధ్యనుంటానన్న దేవుడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము అలా అంటాడు గదా! ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటాను అని. 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఏవండి, ఆళ్ళిద్దరు అండి చాలా భయభక్తులండి. వాళ్ళిద్దరూ దేవుడంటే చాలా భయభక్తులున్నారు. వాళ్ళిద్దరూ ప్రవక్తలు కూడా. వారు దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి, కీర్తించి, దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ ఆళ్ళు స్తుతించిన వాళ్ళు. అటువంటి వాళ్ళు మాట్లాడుకుంటుంటే దేవుడు ఆలకించాడు. వారి మాటలు ఆలకించి వారి మీద కోపమొచ్చింది. యెహోవా యందు భయభక్తులు గల వారి యొక్క మాటలు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి
ఆలకించే దేవుడు మన మధ్యలో. మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే దేవుడు మన మధ్య ఉన్నాడు. మన మధ్య నివాసం చేస్తున్నాడు. ఆయన నిరంతరము, నిత్యము ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటాది. అటువంటి దేవుడు మన మాటల్ని ఆలకిస్తూ ఉంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన మాటలు మృదువైన మాటలుగా ఉండాలి. మన మాటలు మనోహరంగా ఉండాలి. ఎవరిని బాధపెట్టే మాటలుగా ఉండకూడదు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గలవారి యొక్క మాటలు దేవుడు ఆలకిస్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఎవరంటే అహరోను, మిర్యాము. వీరిద్దరు చాలా గొప్ప ప్రవక్తలు. మరి మొట్టమొదటి ప్రధాన యాజకుడుగా, మరి ఇజ్రాయేలుకి ప్రధాన యాజకుడుగా, మరి దేవాది దేవుడే అహరోను గారిని యాజకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈ మరి మొట్టమొదటి ప్రవక్త, బైబిల్‌లో మొట్టమొదటి ప్రవక్త మిర్యామ్ గారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారంట. వారి మాటలు విని దేవుని కోపమొచ్చిందండి. మాటలు ఆలకించే దేవుడు, మన హృదయాలలో ఉన్న వాటినన్నిటిని గ్రహించే దేవుడు, మన నోటి మాట రాకముందే సమస్తము ఎరిగిన దేవుడు. వారిద్దరూ ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని చేత పిలుపు, దేవుని చేత అనుగ్రహం పొందిన వారు. అటువంటి వారిద్దరూ మాట్లాడుకుంటుంటే దేవుడు ఆలకించాడు. ఆ మాటలేంటో చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చూసినప్పుడు, మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక, అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము, అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా, యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారముకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళు దేని విషయాన్ని మాట్లాడుకుంటున్నారు? దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని యొక్క సేవకుడి గురించి మాట్లాడుకుంటున్నారు. తన భార్య ఎలా ఉంది? ఏంటి? అలా వర్ణిస్తున్న వాళ్ళకిష్టం లేదు. ఆ అమ్మాయి విషయంలో తను వివాహం చేసుకున్న మోషే గారు చేసుకున్న ఆ భార్య వీళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే ఆమె ఒక కూషు దేశపురాలు. అంటే ఈమెని మన మామూలు భాషలో చెప్పాలంటే ఒక ఆఫ్రికన్ సంతతి. ఈవిడ బ్యాక్‌గ్రౌండ్ అంతా ఆఫ్రికన్స్ అన్నమాట. అటువంటిది ఈళ్ళు నల్లగా ఉంటారు. ఈ ఆఫ్రికన్స్ మనకందరికీ తెలుసు. వీళ్ళు నల్లగా ఉంటారు. వీళ్ళు ప్రత్యేకంగా మరి ఇంకా వీళ్ళ గురించి చెప్పాలంటే ఆ! ఈళ్ళు ఇథియోపియన్స్. వీళ్ళు ఇథియోపియన్స్ అంటారు. వీళ్ళు ఎక్కడి వాళ్ళంటే చాలా ఈ సిప్పోరా గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే దేవుడు ఆలకించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడేంటి? ఆ అమ్మాయి ఏం బావుందని? మన జనాంగంలో ఇజ్రాయెల్‌లో మరి వివాహం చేసుకోవడానికి ఎవరు లేరా? అని వాళ్ళిద్దరూ ఆ పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము, అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఏ విషయం మాట్లాడుతున్నారు? దేవుని గురించి మాట్లాడట్లేదు. గానీ దేవుడు ఆలకిస్తున్నాడు. మన ప్రతి మాట ఆలకిస్తున్నాడు. దేవుని సేవకుడి గురించి మాట్లాడుకుంటున్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడి గురించి విరోధముగా మాట్లాడుకుంటున్నారు. ఇగో ఆ అమ్మాయి అంతా బావుంటుంది గానీ, ఆ అమ్మాయి ఇగో నల్లగా ఉంది బాలేదు. ఆ అమ్మాయి ఇదిగో ఎక్కడి నుంచో వచ్చింది. ఏ దేశం నుంచో వచ్చింది. మన ఇంట్లో కూడా మన ఇంటికి కొత్తగా వచ్చిన కోడలైనా, లేదంటే మన ఇంట్లో మనకు నచ్చంది ఆ అబ్బాయికి నచ్చి వివాహం చేసుకున్నప్పుడు కూడా మనం అంటుంటాం. ఏం నచ్చిందో ఏంటో చేసేసుకున్నాడు ఆ అమ్మాయిని. మన మన దేశంలో లేదా? మన కుటుంబంలో లేదా? మన వంశంలో మన అమ్మాయి లేదా? అలాంటి అమ్మాయిని చేసుకొని దే దేవునికి ఇలా వ్యతిరేకంగా చేశాడేంటి అని మాట్లాడుకుంటున్నారు. గానీ ఈ మోషే గారు ఈ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి కారణం ఏంటి? ఈవిడ మరి అక్కడ ఎప్పుడైతే మోషే గారిని అక్కడ ఐగుప్తు నుంచి తరుముతున్నప్పుడు ఆయన అక్కడ పారిపోయి మరి ఈ మిద్యాను ప్రాంతానికొచ్చి అక్కడ నివసిస్తున్నప్పుడు అక్కడ ఉన్న మోషే మామగారు రగూయేలు గారికి ఈయన
ఎదురు పడినప్పుడు అక్కడ యాజకుడికి, ఆ మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. అందులోని ఈ ఆమె, సిప్పోరానిచ్చి వివాహం చేశారు. అక్కడ అతని కష్టములో ఆ కుటుంబం ఆదుకుంది. ఆ అమ్మాయిని వివాహం చేసుకొని, ఆ అమ్మాయితో మరి ఎంచక్కా కుమారులను కని ఎంతో సుఖంగా తన సంతోషంగా ఉంటున్నాడు మోషే గారు. గానీ వీరికి నచ్చలేదు. తన కష్ట పరిస్థితిలో ఆ కుటుంబం నాకెంతో సాయం చేసింది కదా అని ఆ అమ్మాయిని వివాహం చేసుకొని సంతోషంతో గడుపుతుంటే, తనతో ఉన్న అన్నా, చెల్లికి మరి అక్కకి మరి చాలా బాధ, కష్టం వచ్చేసింది. ఈ అమ్మాయి ఏం బావుంది, ఏంటో ఇతను పెళ్లి చేసుకున్నాడు అని చాలా చాలా బాధపడిపోవడమే కాకుండా, మళ్ళీ ఆ మాటలతో పాటు ఒక మాట అనేసారు. దేవుడు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని మాట్లాడుతున్నారు. అవును. దేవుడు కొంతమందికే కొన్ని అర్హతలిస్తాడు. అర్హతలను బట్టి దేవుడు మోషేని ఎంచుకున్నాడు. దేవుడు కోరుకున్నాడు. ఆ కోరుకున్న విషయం అప్పటికి మోషే గారు అంటాడు, "నేను నోటి మాంద్యం గలవాడినయ్యా, వేరొకరిని పంపించు" అని దేవుడిని బతిమాలుకున్నాడు. అయినా సరే దేవుడు ఎన్నుకున్న బిడ్డ అతను మోషే గారు. అటువంటిగా ఉంటున్న అతను ఏం పలికితే, అతను ఏం చేస్తే అన్నీ దేవుడు వింటూ, ఆలకిస్తూ, దేవునితో ముఖాముఖిగా దేవుడి యొక్క సన్నిధిలో గడుపుతున్న అతని గురించి అంటున్నాడు. దేవుడు మీకేనేంటి? మీతోటి పలికిస్తాడా? మీరు ప్రార్థన చేస్తేనే ఆలకిస్తాడా? మీరు స్తుతి చేస్తేనే ఆలకిస్తాడా? మీ మాటే వింటాడా? అని మనము కూడా ఒక్కొక్కసారి అంటుంటాం. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు అక్కడ మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ చాలా గొప్పవారు, చాలా బలవంతులు, దేవుని కొరకు బలమైన కార్యాలు చేసిన వారు, దేవుని సన్నిధిలో ఉత్సాహంతో, సంతోషంతో దేవుని ఆరాధించిన వారు. ఈరోజు వాళ్ళు మరి దేవుని సన్నిధిలో మరి మాటలాడుతున్నారు. దేవుడు మీతోటే మాట్లాడతాడేంటి? మాతో మాట్లాడడా? మేము చెప్తే వాక్యం వినరా? మేము చేస్తే కార్యాలు జరగవా? మేము చేస్తే అద్భుతాలు జరగవా? మేము ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవా? ఆశ్చర్య కార్యాలు జరగవా? మేము చేస్తాం అని చాలా మంది అనే మాటలివి. ఆ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏర్పరచుకున్న సేవకుడు, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు మోషే గారు. అటువంటి మోషే గారిని మరి వీళ్ళు తిరస్కరిస్తున్నారు. ఆయనకు విరోధంగా మాట్లాడుతున్నారు. దేవుడు ఏర్పరచుకున్న దానికి విరోధంగా మాట్లాడుతున్నారు. మనము కూడా అప్పుడప్పుడు ఈ మాటలు అందుకనే మనం నొప్పించు మాటలు మాట్లాడకూడదు. దేవుని కోపాన్ని తెప్పించే మాటలు మాట్లాడకూడదు. మృదువైన మాటలు మాట్లాడాలి. జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడాలి. నువ్వెక్కడ కూర్చున్నా, ఏం చేస్తున్నా ప్రతీదీ దేవునికి తెలుసు. ఆయన ఆలకించే దేవుడు. దేవుడు మన మొరలు ఆలకించే దేవుడు. మన మధ్య నివాసం చేసే దేవుడు. మనం ప్రజలుగా ఆయన సొత్తుగా ఏర్పాటు చేసుకున్నాక దేవుడి యొక్క ప్రణాళిలోకెళ్ళిపోయిన తర్వాత, దేవుని చిత్తంలోకెళ్ళిపోయినప్పుడు, ఆయన కన్ను సెగల్లో, ఆయన కను దృష్టిలో ఉంటున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఈళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే దేవుడు వినేసాడు. దేవుడు విని ఆలకించి వెంటనే ఇద్దరు మొత్తం ముగ్గురు రండి, నా సన్నిధికి రండి, నా మందిరానికి రండని ముగ్గురిని హఠాత్తుగా పిలిచాడు. ఎందుకోసం తెలుసా? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడండి. అవును, చాలా సాత్వికుడు. అటువంటి సేవకుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే లాంటి సాత్వికుడు ఎవరూ లేరు. మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడని, ముఖాముఖిగా దేవునితో మాట్లాడినవాడు. ఆయన మాట్లాడుతుంటే దేవుని యొక్క వెలుగు ఆయన మీద పడి, ఆయన ముఖ వర్చస్సు ఆయన యొక్క మరి మహిమతో నింపబడినవాడు. అటువంటి వాడి గురించి మాట్లాడుతుంటే దేవుడు ఊరుకుంటాడా? వెంటనే దేవునికి కోపం వచ్చింది. దేవుడు ఏర్పరచుకున్న వారి గురించి ఎవరైనా మాట్లాడితే దేవుడు దిగొచ్చేసే దేవుడు. దేవుడు వారి పక్షాన ఉండి వారి యొక్క కార్యాన్ని ఆయన న్యాయం తీరుస్తాడు. కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వింటున్నాడని జాగ్రత్తగా మనం ఉంటూ ఉండాలి. ఎప్పుడైతే వారిద్దరూ మాట్లాడుకుంటుంటే మోషే గారిని, మరి అహరోన్ని, మిరియాముని రండి అని దేవుడు ప్రత్యక్ష గుడారంకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములను ఆజ్ఞ ఇచ్చెను. ఇవ్వడమే కాకుండా అక్కడికి పిలిచి మరి చెప్తున్నాడు. ప్రత్యక్ష గుడారం యొక్క యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను, మిరియాములను పిలిచెను. యెహోవా ఎక్కడికొచ్చారండి? యెహోవా మేఘస్తంభములో దిగి
ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచారంట. దేవుడే వచ్చి నిలిచిపోయాడండి. దేవుడు పక్షాన దేవుడి యొక్క కార్యాలు చేస్తున్న వాళ్ళు, దేవుడి కొరకు నిలబడ్డ వారి కొరకు దేవుడు వచ్చి నిలబడిపోతాడండి. వాళ్ళ ఒక్క మాట కూడా మనం అనకూడదు. దేవుని సేవకుల్ని మనము హాస్యం చేయకూడదు, అపహాస్యం చేయకూడదు, వారి మీద నింద మోపకూడదు. వారిని మనం నోటి మాటతో కూడా ఈరోజు సరిగ్గా వాక్యం చెప్పలేదనమాట అనకూడదు. ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉంటాడు. వారిని ఏర్పరచుకుంటేనే వారు ఈ దేవుని సన్నిధిలో వాక్యం చెప్పగలుగుతారు, దేవుని కార్యాలు చేయగలుగుతారు. కాబట్టి వారి విషయంలో దేవుడు న్యాయం తీరుస్తాడు. కాబట్టి దేవుడే వచ్చి నిలిచిపోయాడండి మోషే గారి కొరకు. మోషేను వాళ్ళు ఎప్పుడైతే మాటలన్నారో వెంటనే వచ్చి అక్కడ నిలిచిపోయాడు. ద్వారం వద్ద, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలుస్తున్నాడు. అహరోను మిర్యాములు రండి, ఇదిగో మీ ఇద్దరికి చెప్తానని. వారిద్దరూ రాగా ఆయన అంటున్నాడు, నా మాటలు వినుడి అని దేవుడు మాట్లాడుతున్నాడండి వారిద్దరితోటి. వాళ్ళిద్దరు ప్రవక్తలు, వాళ్ళిద్దరు దేవుడి చేత ఎన్నుకున్న ప్రవక్తలు. వాళ్ళేం తక్కువ కాదు, వాళ్ళు చాలా చాలా దేవుని యొక్క కార్యాలు చేసిన వారు. వాళ్ళను కూడా దేవుడు నా మాటలు వినుడి, ఎందుకోసం నేను మోషేని ఎంచుకున్నానో మీకు చెప్తాను, నేను ఎందుకోసం మోషే పక్షాన నించున్నానో మీ అందరికి వివరిస్తాను అని దేవుడు పిలుస్తున్నాడు. నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నేను మిమ్మల్ని ప్రవక్తగా నేను ఎంచుకుంటే మీతో నేను కలలో దర్శనమిచ్చి కలల ద్వారా మీతో మాట్లాడతాను. కానీ నేను నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నేను గూఢభావనతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. యెహోవా స్వరూపము నిదానించి చూచును అంటున్నాడు. దేవుణ్ణి ముఖాముఖిగా మాట్లాడిన వాడే ఈ మోషే గారు. అటువంటి వాడండి, దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నవాడు. అంతేకాకుండా ఆయనతో గూఢభావాలతోటి, దర్శనాలతోటి, మరి కలల ద్వారా నేను మాట్లాడను, ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది ముఖాముఖిగా మాట్లాడేవాడు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళలో మిక్కిలి సాత్వికుడు, ఈ భూమి మీద ఉన్న సాత్వికుడు మోషే గారు. అతని గురించి, నేను ఏర్పరచుకున్న సేవకుడు గురించి, నేను ఏర్పాటు చేసుకున్న మరి మరి అధికారి గురించి నువ్వు మాట్లాడవచ్చా, అతని విరోధంగా నువ్వు మాట్లాడవచ్చా అని దేవుడు వారి మీద కోపగించుకుంటున్నాడు. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదనెను. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడి విషయంలో మనం విరోధంగా మాట్లాడకూడదు. మన నోటి మాటలు మృదువుగా ఉండాలి. మన నోటి మాటలు జ్ఞానం కలిగిన మాటలుగా ఉండాలి. మన నోటి మాటలు మనోహరంగా ఉండాలి తప్ప నొప్పించు మాటగా ఉండకూడదు. కత్తిపోటు వంటి మాటలుగా ఉండకూడదు. బుద్ధిహీనులు మాట్లాడే మాటలుగా ఉండకూడదు. ఎందుకంటే మనము దేవునిలోకి వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నప్పుడు, ఆయన యొక్క కనుదృష్టిలో ఉంటున్నప్పుడు, ఆయన మనల్ని అరచేతుల్లో చెక్కున్నప్పుడు, ఒక ఫోన్ ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో మనల్ని ఆయన చూస్తూ ఉంటాడు. మన మాటలు ఆలకిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎవరి విషయంలో అయినా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడు ఆలకించే దేవుడు. కాబట్టి అక్కడ చెప్తున్నాడు, మీరు ఎందుకు భయపడలేదు? మీరు నేను ఏర్పరచుకున్న నా సేవకుడి విషయంలో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు, విరోధంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఎందుకు భయపడలేదు అని అడుగుతూ, యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. ఎంత చూస్తున్నారా? ఒక్కరు చేసిన తప్పు, ఒక్కరు చేసిన అవిధేయత వలన అక్కడ ఆ మేఘమే, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం మీద దేవుని యొక్క మహిమ మేఘము, ఆ యెహోవా యొక్క మేఘస్తంభం వాళ్ళ ఇజ్రాయేల్ అంతటిని 6,00,000 జనాంగాన్ని, పిల్లలు వృద్ధులు కాకుండా 6,00,000 జనాంగాన్ని దేవుడు ఆ మేఘం పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభమై వారి చుట్టూ కాస్తున్నవా దేవుడు ఈరోజు వారు విరోధముగా, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు విరోధంగా మాట్లాడినప్పుడు ఆ మాటలు దేవునికి కోపాన్ని తెప్పించే, నొప్పించు మాట కోపాన్ని రేపుతుంది. కాబట్టి దేవుడికి నొప్పి కలిగింది, ఎంతో బాధ కలిగింది. నేను ఇంతగా ఏర్పాటు చేసుకున్న ఈ భూమి అంతట్లో సాత్వికుడిగా ఉన్న నా సేవకుడిని వీరు అంటున్నారు, సేవకుడిని
ఈ ఇంత మాటలంటున్నారా? నేనెప్పుడైనా మాట్లాడితే గూఢభావనలతో కూడా మాట్లాడలేదే. వారితో ముఖాముఖిగా మాట్లాడానే. నా దర్శనాన్ని, స్వరూపాన్ని నన్నెంతో చక్కగా నిదానించి చూసే నా సేవకుడి గురించి హృదయంగా మాట్లాడారని దేవుడికి నొప్పి కలిగింది. మన మాటలు ఇతరులను నొప్పించే మాటలుగా ఉంటున్నాయేమో, మనం ఒక్కసారి మనల్ని సరిచేసుకుందాం. మన మాటలు మృదువుగా ఉండాలి. నొప్పించు మాటలుగా ఉండకూడదు. ఎంత గొప్ప దేవుడండి! దేవుడు ఏర్పరచుకున్న వారి పక్షాన ఆయన న్యాయం తీర్చే దేవుడండి. కాబట్టి మీరందరూ దేవుని యందు భయభక్తులు ఉంటున్నప్పుడు దేవుడు మీ కనుదృష్టిలో ఉంటున్నారు. దేవుడి యొక్క కనుదృష్టిలో మీరు ఉంటున్నారు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీ మాటలు ఆలకిస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటుంటే వారి మాటలు ఆలకించే దేవుడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన మాటలు మాట్లాడుతూ ఉండాలి. దేవుని కోపం వచ్చింది. దేవుడి కోపం వచ్చి అక్కడ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయానంటున్నాడండి. అక్కడున్న ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టేశాడు. ఆ మేఘస్తంభం వెళ్ళిపోయింది. అది గా ఉన్న అగ్నిస్తంభం, మేఘస్తంభం ఎళ్ళిపోయిందండి. ఆ అగ్నిస్తంభం వల్లనే మరి ఐగుప్తులు మరి తరుముకొని వస్తున్నప్పుడు ఆళ్ళకి ఇజ్రాయిల్‌కి ముందు ఎర్ర సముద్రం, ఎనకాతల మరి ఈ ఐగుప్తు సైన్యం ఉన్నప్పుడు ఆ అగ్ని స్తంభమే మరి వారిని కాపుదల కాసింది. ఈరోజు ఆ అగ్ని స్తంభం, మేఘస్తంభం దేవుని యొక్క ప్రసన్నత వెళ్ళిపోయింది. దేవుడి యొక్క తోడు విడిచిపెట్టేశారు. దేవుడి చెయ్యి విడిచిపెట్టేశాడు. అంత భయంకరంగా మన మాటలు ఉండకూడదు. అందుకే మన మాటలు ఈరోజు సరిచేసుకుందాం. దేవుడు తన ప్రేమించే వారిని, తనకిష్టమైన వారిని గద్దిస్తూ ఉంటాడంట. మనల్ని ఈరోజు గద్దిస్తున్నాడేమో! మనల్ని సరిచేసుకోమని చెప్తున్నాడేమో! మనల్ని దిద్దుబాటు చేస్తున్నాడేమో! మన మాటలు ఎవరికైనా బాధపడుతున్నాయేమో! కాబట్టి మనము చాలా జాగ్రత్త. మన వలన అనేక మంది సఫర్ అవుతుంటారు. మన మాటలు చాలా రుచిగలగా ఉండాలి. దేవుడు మాట్లాడే మాటలుగా ఉండాలి. మన వలన ఇతరులకి ఇబ్బందికరంగా ఉండకూడదు. ఇతరులకి అపనిందలు తెచ్చే విధంగా ఉండకూడదు. నీ కుటుంబానికి అవమానం తెచ్చే మాటలుగా ఉండకూడదు. దేవుని మాటలు పలికేవారుగా, దేవుని యొక్క కార్యాలు చేసే మాటలుగా, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడిన మాటలుగా మన మాటలు ఉంటుండాలి. ఇక్కడ చూసినప్పుడు దేవుడికి ఆ మాటల వలన కోపం వచ్చిందంట. రగులుకుందంట. ఆయన వెళ్ళిపోయి మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. ఈ కుష్టు వ్యాధి ఉంటే మరి దేవుని సన్నిధిలోంచి బయటికి త్రోసివేయబడతారు. ఇది మరి మరి మనకి మరి ధర్మశాస్త్ర గ్రంథంలో కుష్టు వ్యాధి కలవారు పాళం వెలుపల ఉండాలంటున్నాడు. అవును, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోవాలి. దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి మనం మన మాటల ద్వారా తెచ్చుకుంటున్నామేమో! ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉంటున్న మనం దేవునికి దూరంగా వెళ్ళిపోకూడదు. మన మాటలు మృదువుగా ఉంటూ ఉండాలి గాబట్టి మనము మిరియాం గారిని చూసి నేర్చుకోండాలి. ఈ మిరియామును చూసినప్పుడు మిరియాము చాలా జ్ఞానవంతురాలండి. చాలా చిన్న వయసులోనే ఈ మిరియాము గారు చాలా చిన్న వయసు నుండే దేవుని కార్యాలు చేసిన గొప్ప బిడ్డండి. తన చిన్నతనములోనే తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఒక జ్ఞానవంతురాలండి, ధైర్యవంతురాలండి, సాహస కార్యాలు చేసే మరి మిర్యామండి. దేవుని కొరకు నిలబడ్డ బిడ్డండి. అటువంటిది ఈరోజు దేవుని సన్నిధి నుంచి దూరంగా ఎళ్ళిపోయింది. మనం నిర్మాకాండం 2 అధ్యాయంలో మరి చూసినప్పుడు అక్కడ మిర్యాము అక్కడ మనకందరికీ తెలుసు ఆ స్టోరీ అంతా. ఎప్పుడైతే హెబ్రీయులు మరి లెక్కలేనట్లు మరి పెరిగిపోతున్నారో, అప్పుడు ఐగుప్తు దేశపు రాజు ఫరో గారు ఆర్డర్ ఇస్తారు. ఇదిగో ఇది మరి ఆహ్, ఆ కాన్పు పీటల మీద ఉన్నప్పుడే మరి ఆ మగ బిడ్డలనైతే చంపేయండని మంత్రసానులకి ఆజ్ఞ ఇస్తే, మరి అమ్రాము యోకేబెతు యొక్క మరి కుమారుడుగా మోషే గారు జన్మిస్తారు. ఆయన మరి జన్మించిన తర్వాత ఆయన ఈ 3 నెలలు చాలా చక్కగా జాగ్రత్తగా ఏడుపు వినపడకుండా మరి ఆ కుటుంబం చాలా జాగ్రత్తగా పెంచిందండి. మరి 3 నెలల తర్వాత మరింక పెంచలేక ఆహ్, యోకేబెతు గారు ఏం చేశారంటే, మోషే తల్లి గారు ఏం చేశారంటే,
అంటే ఒక చెంబు పెట్టి తీసుకొని చక్కగా కీలు పూసి, ఆ కీళ్ళు అంతా పూసి అందులోకి వాటర్ ఏది రాకుండా ఆ పెట్టెలోకి ఏమీ రాకుండా చక్కగా ఆ బిడ్డను పడుకోబెట్టి నదిలో నైలు నదిలో విడిచిపెట్టేసింది. ఆ నైలు నదిలో విడిచిపెట్టేసినప్పుడు మరి తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయింది గానీ, తన అక్కయిన మిర్యాము గారు, ఈ మిర్యాము గారు పెద్ద కుమార్తె అండి అమ్రామ్ గారికి, యోకేబెత్ గారి, మోషే గారి పెద్ద అక్కండి ఈవిడ. ఎంత గొప్ప దేవుడండి. ఈ మిర్యామ్ గారు చేసే కార్యాలు చూసినప్పుడు చాలా సంతోషం కలిగిస్తది. ఎప్పుడైతే తల్లేమో బాధతోటి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది గానీ, తన తమ్ముడిని మాత్రం విడిచిపెట్టలేదండి. తను ఈ తమ్ముడి విషయంలో ఏం జరుగుతాది? దేవుని చిత్తం ఏం జరుగుతాదని తను ఎదురు చూస్తూ అక్కడ నించున్నప్పుడు ఆ నది దగ్గరికి వచ్చి, ఆ నైలు నది దగ్గరికి అక్కడ ఆమె ఎదురు చూస్తుంది. ఆ నదిలోనేమో తన తమ్ముడి యొక్క పెట్టె ఆ నదిలో తేలి ఆడుతుంది చక్కగా. అందులో ఆ పిల్లోడు చక్కగా ఆడుకుంటున్నాడు. మోషే గారు చక్కగా అందులో ఆడుకుంటుంటే తను దూరంగా చూస్తుంది. అక్కడికి అదే సమయంలో దేవుని చిత్త ప్రకారము అక్కడికి ఫరో గారి కుమార్తె రావడం జరిగింది. ఆవిడ అక్కడికొచ్చి అక్కడ ఆ పెట్టి చూసి చాలా ఆ సైనికులందరూ దాన్ని తీసుకొని రమ్మన్నప్పుడు తన చెలికత్తెల ద్వారా దాన్ని తీసుకొచ్చి చూచినప్పుడు మరి మోషే గారు చాలా అందమైన వాడు, సుందరుడు కాబట్టి తన అందానికి ఆమె చక్కగా అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. ఎంత బాగున్నాడు ఈ హెబ్రీ కుమారుడు అని చెప్పి తన చేతుల్లో తీసుకొని ఆమె ముద్దాడుతూ ఉంటుంటే ఈ మిరియామ్ గారు చాలా జ్ఞానవంతురాలండి. వెంటనే ఏం చేసిందో తెలుసా? రెండో అధ్యాయము 6 వచనం నుంచి చూచినప్పుడు తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లల్లో ఒక్కడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వత్తునా అనెను. ఇక్కడ మనం చూసినప్పుడు మిర్యామ్ గారికి చాలా ధైర్యం కనబడుతుంది. ఎందుకంటే ఒక రాజుగారి కుమార్తె దగ్గరికి వెళ్ళాలి అంటే తన చుట్టూ ఉన్న సైనికులను తప్పించుకోవాలి. తన చుట్టూ ఉన్న పనికత్తెలను తప్పించుకొని చాలా ధైర్యముతో వెళ్ళాలి. అటువంటి ధైర్యవంతురాలండి. జ్ఞానవంతురాలు, ధైర్యవంతురాలు, సాహసవీరురాలండి. అటువంటి మిరియాము గారు దేవుని సన్నిధిలో, దేవుని యందు భయభక్తులతో దేవుని ప్రవక్తగా ఎదిగిందండి. చక్కగా తన తమ్ముడిని ఎప్పుడైతే ఆ ఫరో కుమార్తె తన చేతిలో తీసుకొని కనికరించి ఇతను హెబ్రీ కుమారుడని ముద్దాడుతుందో వెంటనే వారినందరిని తోసుకొని ధైర్యంతోటి భయము లేకుండా, ఎటువంటి భయము లేకుండా తన తమ్ముడిని రక్షించుకోవడానికి ఫరో కుమార్తె దగ్గరికొచ్చేసి అడుగుతుంది. అమ్మా ఇదిగో నీకు ఈ కుమారుడిని పెంచడానికి నీకొక దాదిని తీసుకురానా? అని అడుగుతుంది. ఆ తీసుకురా అని పంపించినప్పుడు ఎంత జ్ఞానవంతురాలంటే వేరే ఎవ్వరిని తీసుకురాలేదండి. తన తల్లిని తీసుకొచ్చిందండి. ఎంత నిజంగా మిరియాం చూసినప్పుడు దేవుడి యొక్క కార్యాలు ఎంత అద్భుతమైన అనిపిస్తది. మిరియాము చాలా ధైర్యవంతురాలు, జ్ఞానవంతురాలు, సాహసవంతురాలు. దేవుని యందు చిత్తాన్ని అక్కడ ఎదురు చూస్తుంది. నా తమ్ముడి విషయంలో ఏం జరుగుతాది? దేవుడి యొక్క కార్యాన్ని ఏం జరుగుతాదని ఎదురు చూస్తుందండి. చాలా అటువంటి మిరియాము గారి ఈరోజు దేవుని కోపాన్ని పొందుకుంది. అటువంటి జ్ఞానవంతురాలు, అటువంటి ధైర్యవంతురాలు, దేవుని యందు భయభక్తులు గలది ఈరోజు కోపాన్ని పొందుకుంది. ఎందుకు? మన మాటలు చాలా దేవునికి ఇష్టమైన మాటలుగా ఉండాలి. నొప్పించే మాటలుగా ఉండకూడదు. చూసినప్పుడు చాలా తెలివైందిగా తన తల్లిని తీసుకొచ్చింది. తన తల్లిని తీసుకొచ్చి తన తల్లికి సంతోషాన్ని ఇచ్చిందండి. దేవుడు చేసే గొప్ప కార్యాలండి. ఆయన చేతి కార్యాలు, ఆయన ఆలోచనలు అతి గంభీరములండి. దేవుని యొక్క కార్యాలు అతి గంభీరములు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఆ తల్లి నా కుమారుడిని పోగొట్టుకున్నానని దుఃఖంతో ఇంటికి వెళ్ళిపోతే మరి తన కుమార్తె మిరియాము గారు చక్కగా తన తల్లికి తన కుమారుడిని మళ్ళీ అందించిందండి. తన కుటుంబాన్ని మళ్ళీ కట్టుకుంది. తన తల్లి యొక్క బాధను తీసివేసి సంతోషాన్ని ఇచ్చిందండి. అవునండి,
మనము కూడా మన కుటుంబాల్లోని సంతోషాన్నిచ్చే మాటలే మాట్లాడాలి. జ్ఞానమైన మాటలే మాట్లాడుతుండాలి. దేవుని యందు తెలివైన మాటలే మాట్లాడుతూ ఉండాలి. మనం దేవుణ్ణి మెప్పించే వారిగా ఉంటున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ధైర్యాన్ని చూపించింది. ఎళ్లి తమ్ముడిని రక్షించుకోవడానికి ధైర్యాన్ని చూపించింది. అవును, మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి మనం జ్ఞానమైన మాటలు పలుకుతూ ఉండాలి. ధైర్యమైన మాటలు పలుకుతూ ఉండాలి. కాబట్టి మిరియాము చిన్నప్పటి నుంచే దేవుని భయంతో దేవుని యొక్క కార్యాలు చేసింది. అంతేకాకుండా తన తమ్ముడు పెరిగిన తర్వాత అంతా మనందరికీ తెలిసిందే. తర్వాత మరి ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి మరి 6 నెలల మీద ఇజ్రాయేలు సైన్యం నడుస్తూ ఉంటుంటే మరి ఈవిడి ఎంచక్కా తంబూర పట్టుకొని, సితారా పట్టుకొని వాయిస్తూ చక్కగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తుందండి. మరి చూసినప్పుడు నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ అధ్యాయంలో చూసినప్పుడు మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము తంబూరను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబూరతోనూ, నాట్యముతోనూ ఆమె వెంబడి ఎళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవెత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రం జనులను సాగజేయగా చూస్తున్నారుగా. ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఆవిడ చక్కగా తంబూర పట్టుకొని ఈవిడ ప్రవక్తి అని చెప్తున్నాడండి వాక్యం. మొట్టమొదటి ప్రవక్తి. ఇంకెక్కడ తర్వాత దెబోరా గారు వచ్చారు. తర్వాత ఏసారు గారు, చాలా మంది వచ్చారు ప్రవక్తలు. మొట్టమొదటి ప్రవక్తగా మిరియాము దేవుని చేత ఎన్నుకోబడ్డది. ఆవిడ చక్కగా దేవుని యొక్క కార్యాలతోటి దేవుణ్ణి సంతోషపరుస్తూ తన అన్నదమ్ములిద్దరికీ, తన ఇద్దరు తమ్ముళ్ళకి సాయం చేస్తుంది. దేవుని యొక్క కార్యాలను ప్రకటిస్తుంది. దేవుని యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తుంది. మరి యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో దేవుణ్ణి ప్రకటించేవారంట ఎలా ఉంటారంటే, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క పనులను మరి ప్రకటిస్తుంటారట వాళ్ళు. 52వ అధ్యాయము 7వ వచనంలో సువార్త ప్రకటించుచు, సమాధానం చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవన్నాడండి. దేవుడే చెప్తున్నాడండి. వాళ్ళు దేవుని యొక్క కార్యాలను వివరిస్తున్నారండి. సువార్త ప్రకటిస్తున్నారు, సమాధానం చాటిస్తున్నారు, సువర్తమానం ప్రకటిస్తున్నారు, రక్షణ సమాచారం ప్రకటిస్తున్నారు. వారి పాదాలంట నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములంట ఎంతో సుందరములు. అవి ఎక్కడంటాయంట? పర్వతాల మీద, ఉన్నత స్థానాల మీద, ఎత్తైన కొండ మీదకి దేవుడు ఎక్కించే దేవుడండి. దేవుని ప్రకటించే పాదాలుగా దేవుడు చేసుకుంటున్నాడు. అటువంటి స్థితిలో మిరియాము గారు ఉంటున్నారు. ఒక ప్రవక్తి తన తమ్ముళ్ళిద్దరికి, మోషే గారికి, అహరోను గారికి మరి దేవుని పనిలో, దేవుని సేవలో, మరి దేవుని నడిపింపులో మరి ఎంతో తన కార్యాన్ని జరిగిస్తుంది. తన పని జరిగిస్తుంది. దేవునితో ప్రవక్తి అని అనిపించుకుంది. దేవుని యొక్క కార్యాలు చేసే గొప్పదానిగా ఏర్పాటు చేసుకుంది. అటువంటి స్త్రీ ఈరోజు మరి దేవుని కోపానికి రేపబడ్డది. నొప్పించు మాట దేవునికి కోపాన్ని నొప్పించింది. దేవుని హృదయానికి నొప్పి తెప్పించింది. కాబట్టి మనం దేవునిలో ఆనందిస్తూ ఉంటాం, దేవునిలో సంతోషిస్తుంటాం, దేవుని కార్యాలు చేస్తూ ఉంటాం, దేవునితో నడుస్తూ ఉంటాం. కానీ మన మాటలు ఒక్కొక్కసారి నోరు జారిపోతుంటాయి. మరి చెప్తున్నాడు కదా, మన నోటి మాటలు జారిపోయినప్పుడు, మన నోటిని కాచుకోలేనప్పుడు నాశనం వస్తుంది. మరి దేవుడు చూసినప్పుడు మిరియాముకి మరి కుష్టి వ్యాధి వచ్చింది. దేవుడు మరి తన విషయంలో మరి ఏకంగా పాళాన్ని, అక్కడ ఇజ్రాయేలు సైన్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఎంతో గొప్ప కార్యాలు దేవుడు కొరకు చేసిన స్త్రీ, దేవుడు ఒక స్త్రీల సంఘాన్ని నడిపించిందండి. వెనకాతల ముందు నాయకురాలై, స్త్రీలకు నాయకురాలుగా ఉంటూ తనది ముందు నడుస్తుందండి. స్త్రీలందరూ తంబులతోనూ, నాట్యముతో ఆమె వెంబడి వెళ్ళగా ఆవిడ ఒక నాయకురాలుగా ఉంటుంది, ధైర్యవంతురాలుగా ఉంటుంది. మరి దేవుని యొక్క కార్యాలు చేసే, సాహస కార్యాలు చేసే గొప్ప జ్ఞానవంతురాలుగా ఉంటుందండి. దేవుని చేత నింపబడిన, భయభక్తులతో నింపబడిన ఆమె ఈ రోజు
ఒక్క మాటతో దేవునికి కోపాన్ని తెచ్చేసుకుంది. చక్కగా ఎంతో దేవుణ్ణి స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది. ఎంత చక్కగా పల్లవెత్తి పాడుతుందంట, తంబూరా వాయిస్తుందంట. అప్పుడు రోజుల్లో ఒక మ్యూజిషియన్‌గా ఉందంటే, ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ వాయిస్తుందంటే మామూలు విషయం కాదండి. దేవుడిచ్చే తలాంతులతో నింపబడ్డ స్త్రీ ఈరోజు నొప్పించు మాటతో దేవునికి కోపాన్ని తెప్పించింది. ఎందుకొచ్చింది? నన్ను ప్రవక్తగా చేశాడు కదా! నన్ను దేవుడు దీవించాడు కదా! నన్నెంతగా బలంగా వాడుకున్నాడు కదా! అని అనుకుంటూ ఎక్కడొస్తాయండి? ఎప్పుడైనా మన మనసులో అసూయ వచ్చినప్పుడు, ఇతరులని చూసి అసూయ కలిగినప్పుడు, మోషే యొక్క భార్యను చూసి అసూయ కలిగింది. అందుకే మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మోషేకి విరోధంగా మాట్లాడుతుంది. ఏంటి కూషు దేశపు స్త్రీని చేసుకుంది. నల్లగా చేసుకొని ఇతనికి అధికారం ఏంటి? ఎప్పుడైనా ఒక అధికారికి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారనుకోండి. ఆళ్ళకి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వారి వెనకాతల వాళ్ళ కుటుంబానికి ఉంటది అధికారం. తన భార్యకుంటాది. తన పిల్లలకి ఉంటాది. అలాంటి అధికారమే ఇక్కడ మోషే గారికి ఉన్న అధికారాన్ని తన భార్య సగభాగం అంటారు కదా! భార్య అనగానే భర్త జీవితంలో సగభాగం గాబట్టి, ఆవిడకి అధికారం వచ్చింది. ఆవిడకి అందరూ వచ్చి ఆ సేవలు చేస్తూ ఆవిడని ప్రశంసిస్తుంటే, మరి సిప్పోరా గారిని పొగుడుతూ ఉంటే, మోషే గారి భార్య అయిన సిప్పోరా గారిని పొగుడుతూ ఉంటే, మిరియామ్ గారికి అసూయ వచ్చింది. ఏంటి ఈ అమ్మాయి నల్లమ్మాయిని చూసి, ఈ కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని, ఈమెకా ఇంత అధికారము, ఇంత అవ ఇంత ఇంత ఏంటది ఇంత గౌరవమా అని ఈ మిరియామ గారికి అసూయ వచ్చింది. అసూయ రావడమే కాకుండా మరి దేవుని అధికారం మనకి ఉంది కదా! మనమెందుకు ఆళ్ళ చేత గౌరవించబడలేకపోతున్నాం? మనతో కూడా దేవుడు మాట్లాడతాడు కదా! మనతో కూడా మాట్లాడిచ్చాడు కదా! అదే అంటుంది. యెహోవా పలికించిన మోషే మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా? అవును మమ్మల్ని కూడా దేవుడు ప్రవక్తగా చేశాడు కదా! మేము కూడా దేవుని యందు భయభక్తులుగా ఉన్నాం కదా! మేము ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరిగాయి కదా! ఇదిగో మేము అడిగితే దేవుడు గొప్ప గొప్ప ఆశ ఆశీర్వాదాలు దయచేశాడు కదా! అటువంటి దేవుడు మమ్మల్ని దీవించినప్పుడు మాకెందుకు ఈ గౌరవం దక్కట్లేదు? మాకెందుకు ఈ అధికారం దొరకట్లేదు? ప్రైడ్, ప్రైడ్ గర్వం తెస్తది. అవును నేను ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరిగిపోతున్నాయని. ఆ ప్రైడు అనే గర్వం మరి మిరియాములో ఏర్పడ్డది. మాతో కూడా పలికాడు కదా! మాకెందుకు ఆ గౌరవం దక్కట్లేదు? అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అసూయ, అధికారం కోసం, దైవికమైన అధికారం కోసం దేవుడు మమ్మల్ని కూడా ఎందుకు నాయకులుగా ఎంచుకోలేదు? దేవుడు యొక్క మోషేకే మాట్లాడాలా? మోషేతోటే మాట్లాడాలా? మోషేకే చెప్పాలా? మమ్మల్ని ఎందుకు ఎంచుకోవట్లేదు? మేము కూడా మంచిగా చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు దేవుడి మాటలు వింటున్నాం కదా! మమ్మల్ని ఎందుకు వాడుకోవట్లేదు? అని ఒక దైవిక అధికారం కోసం ప్రాకులాడుతుంది. గర్వం వచ్చేసింది. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. దేవుడిని మేము స్తుతిస్తున్నాం, మేము ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆళ్ళ మాట మేమెందుకు వినాలి? వాళ్ళు వాళ్ళ కింద మేమెందుకుండాలి? అని ఒక విధమైన గర్వం వచ్చేసి విమర్శించడం మొదలుపెట్టింది. అతిక్రమం చేయడం, దారి తప్పిపోవడం. ఎందుకు వాళ్ళకే అన్నీ కావాలా? వాళ్ళే అన్నీ పొందుకోవాలా? మరి రకరకాల గిఫ్ట్‌లొస్తాయి కదా! అధికారంలో ఉన్నప్పుడు రకరకాల గిఫ్ట్‌లొస్తుంటాయి. అందరూ గౌరవం చేయడమే కాకుండా వారికసలు వంగి వంగి దండాలు పెడుతుంటారు. అవన్నీ కావాలని కోరుకోవడం వల్ల, అధికార గర్వం ఏర్పడడం వల్ల మరి అంటుంది, "దేవుడు మోషే చేతే మాట్లాడిస్తాడా? మాతో కూడా మాట్లాడతాడు కదా!" అన్న మాట దేవునికి కోపం కలిగించింది. కాబట్టి ఎన్నో గొప్ప కార్యాలు చేసిన మిరియాం దేవునియందు భయభక్తులతో చిన్నప్పటి నుంచి తన కుటుంబానికి ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని, తన తల్లికి ఆనందాన్ని, తన తమ్ముడిని రక్షించుకొని, ఎంతో ధైర్యంగా ఫరో కుమార్తెతో మాట్లాడి, ఆహ్, క తల్లి తల్లితో తల్లినే తీసుకొచ్చిన జ్ఞానవంతురాలు, ఈరోజు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతుంది. దేవుని నొప్పించే మాట మాట్లాడుతుంది. అందుకే దేవుడికి కోపమొచ్చింది. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సిప్పోరా విషయంలో ఆవిడ చాలా బాధపడ్డది. తనను అంగీకరించట్లేదు. మన కుటుంబాల్లోకి కొత్తగా వచ్చిన వారు వెంటనే అడ్జస్ట్ అవ్వరండి. వారికి కొంత టైం కావాలి. వారికి కొంత టైం కావాలి. వారు అడ్జస్ట్ అవ్వడానికి. ఆ మాటలైనా, వారి క్రియలైనా, వారిని మనతో కలుపుకోవాలన్నా, వాళ్ళకి కొంత టైం కావాలి. ఎందుకంటే, వారు వేరే కుటుంబం నుంచి, వేరే రాష్ట్రం నుంచి, వేరే ప్రాంతం నుంచి, వేరే వాళ్ళ యొక్క అలవాట్ల నుంచి వస్తారు గాబట్టి, వాళ్ళు మనతో కలవడానికి, మన గృహంలో మనతో ఉండడానికి
ఉండడానికి వాళ్ళకి కొంత టైం కావాలి. కానీ ఇక్కడ మిరియామైతే మరి ఆ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు? కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుంటేను గనుక అతడు పెండ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు విరోధంగా మాట్లాడుతున్నారండి. విరోధంగా మన కుటుంబంలో మన అన్నకి విరోధంగా ఉండకూడదు. మన తమ్ముడికి విరోధంగా ఉండకూడదు. మన అక్కకి విరోధంగా ఉండకూడదు. మనం ఐక్యత కలిగి ఉన్నప్పుడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండిన యెడల ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడండి. అవునండి. ఇక్కడ ఐక్యత తగ్గిపోయింది. తన తమ్ముడు మీద ఎంతో రక్షించిన, తనే చేతులారా రక్షించుకున్న తమ్ముడు విషయంలో ఈరోజు ఆ భార్య విషయంలో బాధపడుతుంది. బాధపడి విమర్శ చేస్తుంది. ఇగో అసూయతో మాట్లాడుతుంది. కాబట్టి మన మాటలు ఇతరులను నొప్పించే మాటలుగా ఉండకూడదు. ఆ కోపం దేవునికి కోపాన్ని రేపించే మాటలుగా ఉండకూడదు. మృదువైన మాట మరి క్రోధమును చల్లారుస్తుంటాయి కాబట్టి నొప్పించు మాట దేవుడు మరి ఆలకించే దేవుడు కాబట్టి దేవుడికి కోపాన్ని తెప్పిస్తుంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు యొక్క విషయంలో మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఆ మాటలను బట్టి దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరెలా భయపడలేదు అంటున్నాడు. వెంటనే ఆయన యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. అప్పుడు అహరోను ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు వచ్చింది అంటే అదేంటి అక్కడ ఇద్దరు మాట్లాడుకున్నారు కదా! అహరోను, మిర్యాము మాట్లాడుకున్నారు కదా! మరి ఓన్లీ మిర్యాము గారిని ఎందుకు దేవుడు కుష్ఠవ్యాధి కలిగించాడంటే, ఈ ప్రపోజల్ తెచ్చింది మొట్టమొదటగా ఆడ మనిషైన మిర్యామే. మనం మొట్టమొదటిగా మన కుటుంబాల్లో కూడా వచ్చేది ఆడవాళ్ళ మధ్యే. మరి మరి దేవుడు వాక్యంలో సెలవిస్తూ ఉంటాడు. ఒక దగ్గర ఎంతమందైనా పురుషులు ఉండొచ్చేమో కానీ, అక్కడ మరి స్త్రీల మధ్యలో నెమ్మది ఉండదంట. అది చాలా భయంకరమైన మాట అది. ఆ! అందుకోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి కాబట్టి, మన మాటలు దేవుడు ఆలకిస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. దేవుడు అనేక విషయాలుగా మనతో మాట్లాడుతున్నాడు. మనం చాలా జాగ్రత్తమైన మాటలు మాట్లాడుతూ ఉండాలి. ఇక్కడ మిరియాము గారే మొదటి ప్రపోజల్ తెచ్చింది. మిరియాము గారు ప్రపోజల్ తెచ్చింది. అహరోను దగ్గర పెట్టింది. ఇదిగో ఆమె మంచిది కాదు. సిప్పోరా మంచిది కాదు. ఆమె అని మోషేకు విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టింది కాబట్టి మిరియాము గారికి మరి ఫస్టే దేవుడు కుష్టు వ్యాధిని దయచేశాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. దేవుడు ఈ మిరియాము వెంటనే తెల్లని కుష్టు గలదైతే అహరోను ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో నా ప్రభువా! మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు అని వెంటనే తన చెల్లెల కోసం, అక్క కోసం ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా మేమెంతో అవివేకంగా ప్రవర్తించామయ్యా. మా మాటలు దేవాన్ని ఒప్పించే మాటలుగా చేశామయ్యా. మమ్మల్ని క్షమించయ్యా అని దేవుని దగ్గర బతిమాలుకుంటున్నాడు. బతిమాలుకుంటున్నప్పుడు తన తల్లి గర్భము నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉండనీకుమని మోషేతో చెప్పగా మళ్ళీ ఏం చెప్తున్నాడు? మోషేని అడుగుతున్నాడు, బతిమాలుకుంటున్నాడు అహరోను. అయ్యా ఇదిగో మోషే గారు మేము పాపం చేశాం. దేవుని బతిమాలుకో అయ్యా. మా అక్క విషయంలో బతిమాలుకో, మిరియాము విషయంలో బతిమాలుకో అంటున్నప్పుడు మరి మోషే ప్రార్థన చేస్తున్నాడు. మిరియాము కోసం ప్రార్థన చేస్తున్నాడు. మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. ఎవరినైతే వాళ్ళు విరోధంగా మాట్లాడారో, ఎవరైతే ఆ సేవకుడిని, దేవుడి సేవకుడిని విరోధంగా మాట్లాడారో, ఆ సేవకుడే మళ్ళీ ప్రార్థన చేయవలసి వచ్చింది. ఆ సేవకుడే మోషే గారే మరి తన అక్క కొరకు, తనకు విరోధంగా మాట్లాడిన అక్క కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మోషే ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెడుతున్నాడండి. మా అక్కను బాగు చెయ్యా, మిర్యామును బాగు చేయి, మేము పాపం చేశామయ్యా అని వాళ్ళు బతిమాలుకుంటున్నారు దేవుని విషయంలో. అవును, నీ సేవకుడే నీ కొరకు ప్రార్థన చేసే సేవకుడు, దేవుడు ఎన్నుకున్న సేవకుడు. అతని గురించి మనం విరోధంగా మాట్లాడకూడదు. దేవుడు ఆలకిస్తున్నాడు. మన మాటలు ఆలకిస్తున్నాడు కాబట్టి దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. నా యెహోవా ఆ మాట వినెను అంటున్నాడు. అవును, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. కాబట్టి వెంటనే దేవుడు ప్రత్యక్షం ఎలా అంటున్నాడు. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె 7 దినములు
సిగ్గుపడును గదా! ఆమె పాళెం వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిర్యాము 7 దినములు పాళెం వెలుపలకే గడిపెను. మిర్యాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. తరువాత జనులు హజారోతు నుండి సాగి అరణ్యంలో సాగిరి. చూస్తున్నాం కదా! దేవునికి నొప్పించు మాట మాట్లాడితే దేవుని కోపం రగులుకుంటాది. దేవుని యొక్క సేవకుల విషయంలో మనం మాట్లాడినప్పుడు దేవుడే దిగొచ్చేస్తాడు. వారి పక్షాన దేవుడు న్యాయం తీరుస్తాడు. వారి పక్షాన వ్యాజ్యెమాడుతాడు. వెంటనే, వెంటనే మరి దేవుని కోపం వచ్చి దేవుని సన్నిధి నుంచి ఆ పాళెము నుండి దేవుని సన్నిధి నుంచి బయటికి గెంటి వేయబడింది. పాళెం వెలుపలికి నెట్టివేయబడింది. ఎందుకంటే భయంకరమైన కుష్టు. దేవుడు మరి ఆ కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళని పాళెం వెలుపలే ఉండాలి. ఊరు బయటే ఉండాలి. వాళ్ళు ఊరిలోకి రాకూడదు. వాళ్ళు దేవుని సన్నిధికి రాకూడదు. దేవుడు స్వస్థపరిచే వరకు వాళ్ళు అక్కడే ఉండాలి. మరి దేవుడి యొక్క కార్యము అటువంటి విధంగా ఉంటది. దేవుని ఉగ్రతకు మనం లోనవ్వకూడదు. మనం దేవుని సన్నిధిలో ప్రతిరోజు గడుపుతున్నాం కదా! కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన మాటలు ఉంటూ ఉండాలి. ఎప్పుడైతే మరి దేవుడికి మోషే గారు మొరపెట్టారు. అయ్యా! ఇగో ఆవిడకున్న కుష్టు వ్యాధిని మానిపయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఆలకించి, దేవుడు వెంటనే అంటున్నాడు, ఇదిగో 7 దినములు ఆమెని దూరంగా ఉండమని చెప్పు. అంతే కాకుండా ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేయాలంటున్నాడు. ఎంత భయంకరం అండి! ఉమ్ము వేయించుకోవడం. మనం ఉమ్ము దేని మీద ఏస్తామండి? మనం అన్ని విషయాల్లో ఉమ్ము వేయం. మనం ఇంకా మన నోరు మనకి ఆహారం కావాలన్నా, ఏది కావాలన్నా మన నోరు చాలా ఇంపార్టెంటు. ఆ ఉమ్ము మనలో చాలా బలాన్ని కూడా తెస్తుంటది. ఆ ఉమ్ము చాలా ఇంపార్టెంట్ మన మనిషికి. అలాంటి ఉమ్ము మరి దేని మీద ఏస్తాం? వ్యర్థాల మీద వేస్తాం. భయంకరాని పదార్థాల మీద, మనకిష్టం లేని వాసన మీద, మనకిష్టం లేని పనుల మీద ఉమ్ము వేయించుకుంటాం. అపవిత్రత కలిగిన దాని మీద ఉమ్ము వేస్తాం. మరి తండ్రి చేత ఉమ్ము వేయించబడుతుంది. ఎంతగా దిగజారిపోయామండి. మనం ఒక్క మాట, నొప్పించు మాట దేవునికి కోపాన్ని తెప్పిస్తే మనం అటువంటి పరిస్థితిలో పడిపోతాం. కాబట్టి మన మాటలు చాలా విలువైన మాటలు. దేవునికి ఇష్టమైన మాటలుగా ఉంటుండాలి. దేవుడు ఆలకిస్తున్నాడని మరి మనం ఎప్పుడు జ్ఞానంతో ఉండాలి. మనం ఎప్పుడు మెలకువతో కలిగి ఉండాలి. మరి ఈ ఉమ్ము ఎప్పుడైతే తండ్రి చేత ఉమ్మి వేయించబడ్డాదో అప్పుడు మరి పాలెంలోకి వచ్చిందో అప్పుడు దేవుడు యొక్క సన్నిధి మళ్ళీ వారికి తోడుగా ఉండి వారిని నడిపించాడు. ఇప్పుడు మిరియాము గారు 20 అధ్యాయంలో చూసినప్పుడు, సంఖ్యాకాండం 20 అధ్యాయంలో చూస్తున్నప్పుడు కాదేశ అరణ్యంలో ఆవిడ చనిపోతాది. ఒక మనిషిని మనకు చూపిస్తున్నాడు అంటే దేవుని కొరకు వాడబడిన పాత్రగా, దేవుని యొక్క ప్రవక్తగా, దేవుని యొక్క సేవకురాలుగా ఉన్న ఆవిడ ఒక్క మాటతో దేవునికి వ్యతిరేకంగా దేవుని యొక్క మరి ఉగ్రతకు లోనవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి తన మాట బట్టి దేవుడు తన సన్నిధిని విడిచిపెట్టి, తన ప్రసన్నతను విడిచిపెట్టి, తన సంఘాన్ని విడిచిపెట్టి, తన ప్రజలను విడిచిపెట్టి మరి దేవుడు వెళ్ళిపోయాడు. మన మాటల బట్టి ఇతరులకు హాని కలిగించే విధంగా ఉండకూడదు. మన కుటుంబాన్ని మన మాటలతోటి మనం కట్టుకోవాలి. మృదువైన మాటలతో కట్టుకుంటూ ఉండాలి. మన మాటల్ని జ్ఞానం కలిగిన మాటలతో కట్టుకుంటూ ఉండాలి. కాబట్టి మన మాటలు చాలా మంచిగా ఉండాలి. ఎంతో గొప్పగా బతికిందండి. చాలా మంచి మంచి కార్యాలు చేసింది. అద్భుతాలు చేసింది. మరి దేవుని కొరకు స్తుతించింది. మరి ఒక నాయకురాలుగా, ప్రవక్తగా, బలవంతురాలుగా, జ్ఞానవంతురాలుగా ఉన్న ఒక ఆవిడ దేవుని సన్నిధిలో ప్రవక్తగా దేవుని మాట వింటూ బ్రతికిన ఆవిడే ఈరోజు ఉగ్రతకు గురైంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడు ప్రార్థన చేసి తన్ని మళ్ళీ దేవుడు అంగీకరించే వరకు మరి దేవుని సన్నిధికి తీసుకురాలేదు. మరి ఇక్కడ చూసినప్పుడు మరి తండ్రి తన మీద ఉమ్ము వేయాలి. ఉమ్ము వేసినప్పుడు ఆవిడ స్వస్థత కలుగుతాది. మరి అప్పటికే వాళ్ళు 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వచ్చేసిన వాళ్ళు. అప్పుడు తండ్రి ఎలా వస్తాడు? మరి యేసుక్రీస్తు గారి ఉమ్ము ద్వారా, యేసుక్రీస్తు ఉమ్ము ద్వారా మనకి స్వస్థత కలుగుతాదండి. ఆయన ఉమ్ము వేసి ఆ కళ్ళను ముట్టినప్పుడు మరి ఆ గుడ్డివాడు స్వస్థత పొందాడు. కుష్టు వ్యాధులు మరి కుష్ఠవ్యాధితో ఉన్నవాళ్ళు స్వస్థత పొందారు. చనిపోయిన వారు లేచబడ్డారు. మన తండ్రి, మన దేవాది దేవుడు యేసుక్రీస్తు అనే తండ్రి మనల్ని ఆయన మనల్ని స్వస్థపరుస్తున్నాడు. ఆయనే మనకి ఆరోగ్యం దయచేస్తున్నాడు. ఆయనే మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయనే మనల్ని పవిత్రులుగా మార్చి ఆయన సన్నిధికి రప్పిస్తున్నాడు. కాబట్టి తండ్రి
ఆ యొక్క శిక్షణ మనం మనం సరిదిద్దుకుంటూ ఉండాలి. అందుకే అంటున్నాడు కదా! తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం కలవాడగును అంటున్నాడు. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. కానీ మనము దేవునికి ఇష్టమైన వాళ్ళం. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తున్నాడు. ఈరోజు మనకి మిర్యాము గారిని చూపించి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గాబట్టే మనల్ని గద్దిస్తున్నాడు. ఒకవేళ మన జీవితంలో అటువంటి పరిస్థితి ఉందేమో, మన మాటల ద్వారా, మన దోషం ద్వారా ఇతరుల్ని బాధ పెడుతున్నామేమో. అందుకే దేవుడు మనతో అంటున్నాడు, తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. ఊరుకొనక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొనునంటున్నాడు. ఈరోజు ఊరికినే అక్కడ కూర్చొని తన తమ్ముడితోటి అహరోనుతో మాట్లాడిన మిర్యాము వలె మనం ఉండకూడదు. నాశనాన్ని తెచ్చుకొని, ఉగ్రత తెచ్చుకొని, దేవుని యొక్క ప్రతిదండన తెచ్చుకునే వారిగా, దేవుని కోపాన్ని రేపేవారుగా మనం ఉండకూడదు. మన మాటలు ఎలా ఉండాలి? మృదువైన మాట క్రోధమును చల్లారుస్తదంట. మన మాటలు మృదువుగా ఉండాలి. ఎంత కోపం వచ్చినా సరే దేవుని సన్నిధిలో మనం మృదువుగా మాట్లాడుతూ ఉండాలి. మనోహరమైన జ్ఞానాంశాలు పలుకుతూ ఉండాలి. దేవుడికి ఇష్టమైన మాటలు పలికినప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు. దేవుడు గొప్ప దేవుడు. ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రమయ్యా! స్తోత్రం, 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 స్తోత్రం. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నతుడు సర్వోన్నతుడైన రాజానికే వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయమందు దేవా మాతో మాట్లాడిన విలువైన మాటకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మాట చాలయ్యా. నీ మాట మాకుంటే దేవా, నీ కృపతో దేవా, ఇదిగో తండ్రి అనుదినము దేవా నీ సన్నిధిలో మేము కట్టబడతామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ మాట ద్వారా దేవా మమ్మల్ని గద్దిస్తున్నావయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని ప్రేమించున్నావు గాబట్టే దేవా మమ్మల్ని గద్దిస్తున్నావయ్యా. తండ్రి శిక్షించిన కుమారుడు దేవా దీవించబడతాడు అంటున్నావయ్యా. అవునయ్యా ఇదిగో నీ తండ్రి దేవ మా తండ్రి అయిన దేవాది దేవా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఇదిగో తండ్రి నీ మాటలతో మమ్మల్ని గద్దించి సరిచేస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాలో ఉన్న దేవా లోపాలను సరిదిద్దుతున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని దిద్దుబాటు చేస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా మా మాటలు దేవా నీకిష్టమైన మాటలుగా ఉండాలయ్యా. అయ్యా మృదువైన మాటలుగా మమ్మల్ని చేసుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మనోహరమైన మాటలు పలికే విధంగా దేవా మా నోరు కాచుకునేవారుగా దేవా అయ్యా ఇదిగో జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడేవారుగా దేవా నిన్ను కీర్తించి స్తుతించే మాటలుగా దేవా మా నోటి మాటలు దేవా మా హృదయ ధ్యానములు దేవా నీకిష్టమైనవిగా మార్చుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నొప్పించు మాటలుగా దేవా మా మాటలు ఉంచొద్దయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా మాటలు దేవా అయ్యా ఇదిగో ఉప్పు వేసినట్లు దేవా రుచికరమైన మాటలుగా చెమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ఇతరులని ఇబ్బంది పెట్టే మాటలు కాకుండా దేవా కత్తిపోటు వంటి మాటలు కాకుండా దేవా నీకు కోపాన్ని రేపే మాటలు కాకుండా దేవా నాశనానికి తెచ్చే మాటలు ఉండకుండా దేవా మా నోటిని దేవా నువ్వు కాయమడుచున్నానయ్యా. మా నోటి మాటలు నువ్వు కాయమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఇంతవరకు దేవా మిర్యాము జ్ఞాపకం చేసుకున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఎన్నో గొప్ప కార్యాలు నీ కొరకు చేసిన దేవా అయ్యా మిర్యామును మేము జ్ఞాపకం చేసుకున్నామయ్యా. అయ్యా ఒక్క నోటి మాటతో దేవా నీకు విరోధంగా మాట్లాడిన మాట వలన దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా నీ కోపాన్ని పొందుకుందయ్యా. అయ్యా ఇదిగో నీ కుష్టి వ్యాధిని పొందుకుందయ్యా. నీ సన్నిధి నుంచి దూరంగా వెళ్ళగొట్టబడిందయ్యా. అటువంటి పరిస్థితుల్లో మేము ఉండకుండా దేవా అయ్యా నీ గద్దింపు మాటలు దేవా మా హృదయంలో దేవా మేము గైకొనేవారుగా దేవా నీ మాట వినేవారుగా దేవా మమ్మల్ని చేసుకోమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా హృదయాలను దేవా మా పరిస్థితులను మా జీవితాలను దేవా నువ్వు సరిదిద్దమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మిర్యాము ఎంత జ్ఞానవంతురాలైన దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ యందు భయభక్తులు కలిగి దేవా నీ కొరకు నాయకురాలిగా దేవా అయ్యా ఇదిగో నీ కొరకు దేవా ప్రవక్తగా దేవా అయ్యా ఎక్కడ ఎక్కలేనంత దేవా ఉన్నత స్థానాల్లోకి దేవా నీ బిడ్డను ఎక్కించిన దేవా అయ్యా ఇదిగో మాట్లాడే దేవా దేవుడివై ఉండి దేవా నిరంతరము దేవా ఇదిగో తండ్రిని స్తుతిస్తూ ఆరాధిస్తున్న దేవా మిర్యామును మేము జ్ఞాపకం చేసుకున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి లోకంలో ఉన్న మాట దేవా దేవా ఇదిగో తండ్రి పరిస్థితులు బట్టి దేవా మేము దేవా మా విలువైన మాటలను దేవా జార విడుస్తున్నామేమో దేవా మమ్మల్ని క్షమించవచ్చున్నానయ్యా. అయ్యా మా మాటలు ఆలకించే దేవుడు అయ్యా యెహోవా మాట వినును అంటున్నావయ్యా. అవునయ్యా యెహోవా మాటలు దేవా ఇదిగో యెహోవా యందు భయభక్తులు గలవారు దేవా వారు మాట్లాడుకుంటుంటే దేవా ఆలకించే దేవుడు అయ్యా. అవునయ్యా నువ్వు ఆలకిస్తున్నావనే దేవా అయ్యా ఇదిగో తండ్రి మీ జ్ఞానం కలిగి దేవా మా నోరు కాచుకునే కృప దాయిచ్యమడొచ్చున్నాను. ఇతరుల గురించి దేవా మా సేవకుల గురించి దేవా మా అధికారుల గురించి దేవా మా యజమానుల
వాళ్ళ గురించి దేవా మేము నొప్పించే మాటలు మాట్లాడకుండా దేవా మా నోటిని కాయమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాకెక్కడైనా అసూయ ఉంటే దేవా, అయ్యా ఇతరుల మీద అసూయ ఉంటే తీసివేయవచ్చున్నానయ్యా. అధికార గర్వం ఉంటే తీసివేయవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా మాలో ఇదిగో తండ్రి గర్వం ఉంటే తీసివేయవచ్చున్నానయ్యా. అయ్యా నీ నెమ్మది, నీ శాంతి, సమాధానం, నీ జీవంతో మమ్మల్ని నింపడొచ్చున్నానయ్యా. యెహోవా జీవము గలవాడవయ్యా. అటువంటి జీవంతో మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నాను. రాజా ఇదిగో తండ్రి దేవా ఇదిగో మిరియాం వలె దేవా మేము కోపం తెప్పించుకునేవారు కాకుండా దేవా నీ కొరకు దేవా మృదువైన మాటలు పలికేవారుగా దేవా, జ్ఞానమైన మాటలుగా పలికేవారుగా దేవా. అయ్యా ఇదిగో తండ్రి నీ కొరకు మాట హిల్ల సంఘాన్ని దేవా వినుచున్న ప్రతి ఒక్కరిని దేవా నీ సన్నిధిలో కట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. నా పైన కలిగిన అని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాధిరాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. యుగయుగముల దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిరంతరము యాజకుడవైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. గతించిన కాలమంతా దేవా నీ కృపలో దయలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన దేవా ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా అయ్యా ఇదిగో తండ్రి మాతో మాట్లాడిన విలువైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి మా మాటలు దేవా ఉప్పు వేసినట్లు ఉంచమనడుచున్నాను. రుచిగల మాటలుగా ఉంచబడుచున్నాను. ఇంపైన మాటలుగా ఉంచబడుచున్నాను. మృదువైన మాటలుగా ఉంచబడుచున్నాను. కోపాన్ని చల్లార్చే మాటలుగా ఉంచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి జ్ఞానం కలిగిన మాటలుగా మమ్మల్ని ఉంచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా నోరు కాచుకునే కృప మాకు దాయిచ్చేయబడుచున్నాను. దయగలవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. బావా దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. నా దానికే వందనాలు చెల్లిస్తున్నాను. సత్య స్వరూపినికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవా నేనే మార్గము సత్యము జీవనం ఉన్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఇదిగో తండ్రి మా మధ్య ఉన్నవాడా నీ మాటలతో మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఇదిగో తండ్రి మిరియాం వలె దేవా ఇదిగో తండ్రి జ్ఞానం కలిగి దేవా మా కుటుంబాలు కట్టుకోవడం సహం దాయిచ్చేయండి. మా కుటుంబానికి సంతోషం కలిగించే మాటలు మాకు దాయిచ్చబడొచ్చున్నా దయగలవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి బలవంతులుగా దేవా నీ కొరకు దేవా అయ్యా గొప్ప కార్యాలు చేసేవారుగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా ఎంత గొప్పదైన దేవ ఇదిగో తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి దేవా నీ మాటలు దేవా ఇదిగో ప్రచురించిన సువార్త ప్రకటించిన దేవా నీ సన్నిధిలో ఆనందించి స్తుతించిన దేవా మిరియామును మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి తన కుటుంబాన్ని రక్షించుకున్న దేవా ఇదిగో తండ్రి తన అన్నదమ్ములు రక్షించుకున్న దేవా ఇదిగో తండ్రి బిడ్డ విషయంలో దేవా నీ కృప చూపించిన వాడా ఇదిగో తండ్రి తన జీవితాల్లో దేవా ఎక్కల దెత్తెను కొనికి ఎక్కించిన దేవా అయ్యా ఇదిగో తండ్రి ఒక్క మాటతో దేవా ఇదిగో తండ్రి దేవుని ఉగ్రతకు లోనైంది దేవా అటువంటి స్థితిలో మేము ఉండకుండా దేవా అయ్యా నీ కార్యాలు దేవా అయ్యా ఇదిగో చేసే వారిగా దేవా నీ కొరకు బలంగా ఉండడానికి దేవా మా నోటి మాటలు మా హృదయ ధ్యానము దేవా నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా మాతో ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆలకించువాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నిరంతరము దేవా మా మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రజలుగా నీ సొత్తుగా దేవా మమ్మల్ని దేవ ఇదిగో తండ్రి సన్నిధిలో కట్టుకుంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాతో ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా పగలు మేఘస్తము రాత్రి అగ్నిస్తమే దేవా మాకు తోడుగా ఉండి నీ కృపాక్షములు దయచేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కునుకక నిద్రపోక ఎడబాయక దేవా నిరంతరము దేవా నీ కనుపాప వలె మమ్మల్ని కాచి కాపాడుతున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన సర్వ సమృద్ధిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ సమృద్ధి జీవాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సకల ఆశీర్వాదములు కానుబుతడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతాలు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్య కార్యములు చేయడానికి వందనాలు చెల్లిస్తూ దేవా నీ మహాకృపను బట్టి దయను బట్టి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాటిహిల్ల సంఘాన్ని దీవించబడొచ్చున్నాను. అభివృద్ధిపరచబడొచ్చున్నాను. విశాలపరచబడొచ్చున్నానయ్యా. వినుచున్న దేవ ఇదిగో తండ్రి ప్రతి ఒక్క హృదయాల్లో దేవా నీ ఆత్మకార్య జరిగి చూడొచ్చున్నాను. అయ్యా ఇదిగో నీ ఆత్మతో నింపి బలపరిచి దేవా నీ కొరకు దేవా గొప్ప కార్యాలు చేసేవారిగా దేవా అయ్యా ఇదిగో నీ కొరకు నిలబడే ప్రవక్తలుగా దేవా అయ్యా ఇదిగో సేవకులుగా దేవా నీ కుమారులు కుమార్తెలు ఏర్పాటు చేసుకోబడొచ్చున్నానయ్యా. దయగలవాడా నీకే వందనాలు
నానయ్య అనువాడైన దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా దేశాన్ని దీవించండి, ఆశించండి, అభివృద్ధి పరచండి, విశాలపరచండి, శాంతి సమాధానాలతో నింపబడుచున్నానయ్యా. మా అధికారులను దేవా, మా యజమానులను దేవా, అయ్యా ఇదిగో తండ్రి బలపరచబడుచున్నాను. మా దేవా ఇదిగో తండ్రి వారి పరిపాలిస్తుండగా దేవా మంచి పరిపాలన మాకు దాయిచ్చబడుచున్నా, జ్ఞానం కలిగిన పరిపాలన మాకు దాయిచ్చబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి యెరూషలేమును, ఇజ్రాయెలును దీవించబడుచున్నాను. దేవా నీ శాంతి సమాధానంతో దేవా అక్కడ నీ దేవా నీ సుఖము సంతోషాన్ని దాయిచ్చబడుచున్నాను. అయ్యా రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నాను. మా సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, మరి భవిష్యత్తులందరినీ జ్ఞాపకం చేసుకోవచ్చున్నా, మా బంధువులందరినీ జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. వర్షం నుండి చలి నుండి దేవా అయ్యా ఇదిగో తండ్రి రక్షించబడవచ్చున్నానయ్యా. వస్తున్న దేవ ఇదిగో తండ్రి ఆపత్కరమైన పరిస్థితుల నుంచి దేవా ప్రతి ఒక్కరిని రక్షించబడవచ్చున్నాను. ప్రయాణంలో ఉన్న వారికి దేవా సుఖమైన ప్రయాణం దాయిచ్చబడవచ్చున్నానయ్యా. అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దేవా ముట్టి స్వస్థపరచబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఇల్లు లేని వారికి ఇల్లు దాయిచ్చబడవచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపతో దేవా ప్రతి ఒక్కరి అవసరత దేవా నువ్వు తీర్చబడవచ్చున్నానయ్యా. అయ్యా నీ సన్నిధిలో దేవా పచ్చని ఒలివ మొక్కల వలె దేవా మా సంఘాన్ని దేవా అయ్యా నీ స్వరం ఎవరైతే వింటున్నారో దేవా వారి సన్నిధిలో కట్టుకోబడవచ్చున్నానయ్యా. అయ్యా నీకో నీ బలమైన దుర్గాన్ని వారు దాయిచ్చబడవచ్చున్నారు. నీ శైలము నీ కోటతో దేవా వారి చుట్టూ నీ కంచె వేసి కాపాడబడుచున్నాను. అయ్యా ఇగో శక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను, సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను, మహాగరుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో మా నోటి మాటలను మా హృదయ ధ్యానమును దేవా నీకిష్టమైనవిగా దేవా అయ్యా నీకిష్టమైనవిగా దేవా నీకింపుగా చేసుకోమని నీ కృపలో దాయిలో మమ్మల్ని దేవా అయ్యా మా నోటి మాటలను దేవా మృదువైన మాటలుగా దేవా జ్ఞానం కలిగిన మాటలుగా దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా నీకిష్టమైన మాటలుగా మనోహరమైన మాటలుగా దేవా మాట్లాడేవారిగా దేవా మా మాటలు నీ కొరకు ఏర్పాటు చేసుకోమని ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పొందుకున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, సుధాకర ఆరోగ్యమునకు, రేవతి యొక్క క్షేమమునకు, స్థాయి ఉద్యోగమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వదించుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.